just your little secret. I didn't hear the sirens. I didn't wanna see the warning signs, and now I pay the price, yeah. Oh, I should've known. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు Karthikeya Automotives. సో ఈ రోజు అయితే మనం Scorpio-N చేయబోతున్నాం. చాలా డేస్ అవుతుంది మనం వీడియోస్ అప్లోడ్ చేయక. యాక్చువల్లీ చెప్పాలంటే నా పర్సనల్ వర్క్స్ తెలుసు కదా మీకు, బిజినెస్ ఎక్స్పాన్షన్లో ఉంది, హైదరాబాద్ స్టోర్ ఓపెనింగ్లో ఉందని. సో ఆ వర్క్లో బిజీ ఉండి నేను కొంచెం వీడియోస్ చేయలేకపోయా. సో ఇప్పుడైతే మనం Scorpio-N PPF చేయబోతున్నాము. మన దగ్గర Scorpio-N ఫస్ట్ టైం PPF కాబోతుంది. ఇప్పటివరకు అయితే చాలా డేస్ అయింది Scorpio-N రిలీజ్ అయ్యి, కానీ ఇప్పటివరకు మనం Scorpio-N ఒకటి కూడా చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వెహికల్ వీఆర్ గోయింగ్ టు డూ PPF అనమాట. సో ఈ వెహికల్ కూడా చాలా డేస్ బ్యాకే మన దగ్గర ఎంక్వైరీకి వచ్చింది. యాజ్ యూజువల్ కస్టమర్కి టైం లేక మన దగ్గర ఇవ్వలేకపోయాడు. సో ఈ వెహికల్కి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా రీపెయింటింగ్ అయిపోయింది. ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చి వెహికల్ ఇద్దామనే టైంకి వాళ్ళకి ఏదో పర్సనల్ వర్క్స్ ఉండట్లా చాలా డేస్ గ్యాప్ ఇచ్చారు. సో ఇన్ ద మీన్ వైల్ ఒక పిల్లాడు వచ్చి లెఫ్ట్ సైడ్ మొత్తం స్క్రాచెస్ పెట్టడం జరిగింది. సో ఆ స్క్రాచెస్ పెట్టిన తర్వాత మళ్ళీ నా దగ్గర తీసుకొస్తే నేనే సింపుల్గా రీపెయింటింగ్ అని చెప్పేసా. సో రీపెయింటింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గరికి వెహికల్ PPFకి వచ్చింది. సో సినారియోస్ మీకు అది తెలుసు కదా, రీపెయింటెడ్ అంటే వన్స్ మనం ఫ్యాక్టరీ అవుట్పుట్ నుంచి ఫ్యాక్టరీ ఫినిషింగ్ నుంచి వెహికల్ బయటకు వచ్చిన తర్వాత పెయింటింగ్ ఎంత చేసినా కూడా మళ్ళీ అవుట్పుట్ కావాలంటే శాండింగ్ చేయాల్సి ఉంటుంది. శాండింగ్ చేసిన తర్వాత రబ్బింగ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రబ్బింగ్ చేసిన తర్వాత సోల్ ఫ్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్లో మొత్తం చూసుకోవచ్చు. వన్స్ కమ్. సో ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే 1 2 3 4 5 ప్యానల్స్ మొత్తం కూడా రీపెయింటింగ్ అయిపోయింది. సో ఈ రీపెయింటింగ్ ని ఎలా ఉండాలంటే ప్యాచ్ వర్క్ లాగా మొత్తం కనిపిస్తుండే, పెయింట్ అయితే ఇక్కడ వరకు జరుగుండే. సో ఇదంతా కూడా మనం రీపెయింటింగ్ వర్క్ మొత్తం కూడా శాండింగ్ చేసి, సో మీకు మరీ శాండింగ్ అని ఎందుకు చెప్తున్నా అంటే వెహికల్ ఒక్కసారి రీపెయింట్ అయిన తర్వాత ఒరిజినల్ ఫినిషింగ్ లో ఉండే గ్లాసీనెస్, ఆ స్మూత్నెస్ రీపెయింటింగ్ అయిన పెయింట్ లో మనకు కనిపించదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మన వెహికల్ రీపెయింట్ అవుతుందో ఆ ఫ్యాక్టరీ ఫినిష్ కి వచ్చే మిషనరీ పెయింటింగ్ కి మన హ్యాండ్ పెయింటింగ్ కి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే టెంపరేచర్ వేరు, ఇక్కడ ఉండే టెంపరేచర్ వేరు, అక్కడ ఉండే సర్కమ్స్టాన్సెస్ వేరు, అక్కడ ఉండే క్యాబిన్స్ వేరు, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ఇక్కడ ఉండేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వైల్ పెయింటింగ్ డస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది బయట, అక్కడ డస్ట్ ఫ్రీ ఉంటుంది జోన్. డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పర్టైజ్ కూడా. ఎవరైతే పెయింట్ స్ప్రే చేసే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో డిఫరెంట్ థింగ్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కటి చిన్న మిస్టేక్ అయినా కూడా మనకు బయట మనం రీపెయింటింగ్లో అనేది కరెక్ట్గా చేయలేకపోతారు. సో అప్పుడు మనం ఎప్పుడైతే మనం స్ప్రే చేసిన రీపెయింట్ అయిన బాడీ ఉంటుందో దాన్ని మనం శాండింగ్కి తీసుకుంటాము. శాండింగ్ ఏం చేస్తుందంటే వన్స్ శాండింగ్ యూజ్ చేయడం వల్ల పెయింట్ మొత్తం కూడా ఒక లెవెల్కి వస్తుంది. ఒక లెవెల్కి వచ్చి పెయింట్ క్లియర్ కోట్ ఏదైతే ఉంటుందో దాన్ని డల్ చేస్తుంది అనమాట. సో ఈ డల్ చేసిన దాన్ని మళ్ళీ మనం గ్లాసీ తీసుకురావాలంటే రబ్బింగ్ చేయాలి. It hits me like a tidal wave every time you say my name. It hits me like a tidal wave. It hits me like a tidal wave. బఫింగ్ చేసి యాజ్ యూజువల్ పెయింటింగ్ ఫినిషింగ్ తీసుకురావడం జరిగింది. కస్టమర్ అయితే మరీ చెప్పుండే ఇది 100% నాకు ఒరిజినల్ లుక్ కావాలి అని. సో నేను కూడా అదే స్టైల్లో వర్క్ చేసిన తర్వాత చిన్న క్లిప్ పెట్టా కస్టమర్కి. సో హీ వాజ్ లిటరల్లీ ఇంప్రెస్డ్ అనమాట. సో ఇప్పటివరకు అయితే మనకు శాండింగ్ చేసుకొని మొత్తం రబ్బింగ్ చేసుకొని బఫింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 2-3 పార్ట్స్ అయితే బఫింగ్ బ్యాలెన్స్ ఉంది. సో దాని తర్వాత మనం PPF ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం. Patient on the shoreline. Now you're leaving, but I know you got your reasons too. I didn't hear the sirens. I didn't wanna see the warning signs, and now I pay the price, yeah. Oh, I should've known.
సో ఈ రోజు అయితే మనం ఒక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది, karthikeyaautomotives.com. సో కస్టమర్కి ఎలాంటి డౌట్ ఉన్నా ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీకు కొటేషన్స్ కోసం కానీ ఎలాంటి డౌట్స్ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నా కానీ మీకు మాకు ఇక్కడ రేజ్ చేసుకోవచ్చు. సో డూ విజిట్ karthikeyaautomotives.com ఫర్ ఎనీ క్వైరీస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం అయితే మెయిన్ టాస్క్ లో ఉన్నాము, అదే పీపీఎఫ్ ఇన్స్టాలేషన్. పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ లో ఫస్ట్ మన టాస్క్ ఏంటంటే వెదర్ స్ట్రిప్స్ ఇంకా డోర్ హ్యాండిల్స్ రిమూవ్ చేయడము. సో ఈ రిమూవ్ చేసిన తర్వాత మనం పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ హ్యాండిల్స్ రిమూవ్ చేసాము ఆల్రెడీ. సో ఇప్పుడు వెదర్ స్ట్రిప్స్ రిమూవ్ చేస్తున్నాము. సో ఇలాగా ఇప్పుడు ఎప్పుడైతే మనం వెదర్ స్ట్రిప్స్ రిమూవ్ చేస్తామో దీనికి మనకు ఇలా వితౌట్ రిమూవింగ్ అండ్ రిమూవింగ్కి తేడా ఏంటంటే ఇలాగైతే మనం ఇక్కడికి కట్ చేసి టకింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వెదర్ స్ట్రిప్స్ తీసిన తర్వాత మనం ఇన్స్టాలేషన్ చేస్తే మనం పీపీఎఫ్ ఇక్కడ వరకు కట్ చేసినప్పుడు మనకు వాటర్ వచ్చేది అయితే ఉంటుందో, ఇప్పుడు మన వెదర్ స్ట్రిప్స్ ఉన్నప్పుడు ఇలా వాటర్ అనేది ఫ్లోటింగ్ దీనిపైన డైరెక్ట్లీ పీపీఎఫ్ పైన ఉంటుంది. దీనిపైన ఏమైతుందంటే డైరెక్ట్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉంటుందో కటింగ్ లో ఆ గ్యాప్ లోకి వాటర్ అనేది ఫామ్ అయ్యి కొంచెం కంటామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్ రీజన్ దీన్ని తీయడానికి కంటామినేషన్ జరగకుండా ఈజీ వాటర్ ఫ్లోటింగ్ ఉండడానికి వెదర్ స్ట్రిప్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు బానెట్ అయితే పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఓన్లీ ఫినిషింగ్ అయితే పెండింగ్ ఉంది. సో ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను, మేమైతే ఎక్స్ట్రా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఆర్ 3/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని మౌల్డింగ్ చేస్తాము. దేనికోసం అంటే మనకి పీపీఎఫ్ స్టేబుల్ ఉండడానికి, ఇంకా పీల్ ఆఫ్ కాకుండా మనం ఇది టకింగ్ చేసి దీనికి ఒక స్ట్రెంత్ అనేది ఇస్తుంటాము. కంప్లీట్గా పీపీఎఫ్తో ప్రొడక్ట్ అయిపోయింది. మీకు బిఫోర్ వీడియోస్ కూడా చూపిస్తాను, ఎందుకంటే నేను చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ మొత్తం ఎలా అయితే మనం రెనోవేట్ చేసామో, పెయింట్ రెజ్యూనేట్ చేసాము. పెయింట్ రెజ్యూనేషన్ అనేది ఇప్పుడు మనకు మీకు చూపించే డిఫరెన్సెస్ బిఫోర్ ఆఫ్టర్ వల్ల ఎక్స్ట్రీమ్లీ మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మనకు అప్పుడు వచ్చినప్పుడు ఎంత డల్నెస్ ఉండే, ఎంత ప్యాచింగ్ ఉండే, ఇప్పుడు మనం పెయింట్ రెజ్యూనేట్ చేసి మనం పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎంత గ్లాజీ వచ్చింది, ఎంత ఫినిషింగ్ అనేది ఎంత స్మూత్ ఉంది అనేది మీరు చూసుకోవచ్చు. సో
సో వెహికల్ అయితే ఇప్పుడు మనం గర్వారే ప్రీమియం ప్రోడక్ట్ తోని ప్రొటెక్ట్ చేసాము. సో దీన్ని మనము 5 years వారంటీ కింద తీసుకుంటాము గర్వారే ప్రీమియం ప్రోడక్ట్. సో వెహికల్ కంప్లీట్ రూఫ్ కూడా ప్రొటెక్ట్ చేసాము, రూఫ్ కూడా ఇన్స్టాల్ చేసాము. అండ్ హెడ్ లైట్స్ ఇంకా టైల్ ల్యాంప్స్ అవన్నీ కూడా PPF తోని కవర్ చేయడం జరిగింది. సో మనం ఈ PPF ఒకటే కాకుండా వెహికల్లో విండ్షీల్డ్కి టింట్ అండ్ సైడ్స్ అండ్ రేర్ కూడా టింట్ అప్లై చేసాము. విండ్షీల్డ్ ఆర్టిక్ కూల్డ్ షీల్డ్ అండ్ సైడ్స్లో ఇంకా రేర్ ఆర్టిక్ కూల్డ్ విండో టింట్ అప్లై చేసాము. సో మీకు ఇంత ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏంటంటే వెహికల్కి PPF ఎంత ఇంపార్టెంట్ అనేది మన డే టు డే లైఫ్లో చూస్తున్న కన్వర్జేషన్లో కస్టమర్స్ కన్వర్జేషన్ జరుగుతున్నప్పటికీ నేను ఎంత క్లారిటీతో ఉన్నా అంటే కస్టమర్స్కి కూడా మనకు చేపించుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది వెహికల్కి అనేది. రీసెంట్గా మనకు చూడొచ్చు, లాస్ట్ 3-4 వీడియోస్ బ్యాక్ ఒకటి ఇన్నోవా క్రిస్టా అయితే మేము PPF చేయడం జరిగింది. అదే ఇన్నోవా క్రిస్టా మనకి ఒక 1.5-2 months పీరియడ్ లోపే ఒక స్క్రాచ్ అనేది పడడం జరిగింది. సో అది కంపల్సరీ రీపెయింటింగ్ అనే ఇంటెన్షన్తోనే వచ్చాడు కస్టమర్. కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ PPF రిమూవ్ చేసి లైట్ బఫింగ్ చేసిన తర్వాత ఎలాంటి మార్గాన్ని కనిపించకుండా 100% ఒరిజినల్ పెయింట్ అనేది మనకు కనిపించింది. సో అప్పుడు మనము కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో నేను కూడా కస్టమర్కి 100% చెప్పాను, ఖచ్చితంగా వెహికల్ పెయింట్కి ఏం కాదు, మీరు 100% PPF మళ్ళీ రీఅప్లై చేసుకుంటే సరిపోతుందని. సో అలాంటి కేసెస్ అయితే మేము డే టు డే లైఫ్లో చాలా చూస్తాము. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక XC300 మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది. సో ఆయనకు కూడా మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. వెహికల్ తీసుకున్న వెంటనే PPF అప్లై చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకు ఒక ఇంట్లో మ్యారేజ్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. సో సేమ్ సినారియో ఈ వెహికల్ ఎలాగైతే జరిగిందో సేమ్ వెహికల్ వచ్చింది, స్క్రాచ్ డెప్త్గా పడింది అనమాట. సో దాన్ని నేను ఏం చేయలేను, 100% రీపెయింటింగ్ చేయాలి. రీపెయింటింగ్ చేసిన తర్వాతనే మనం పెయింట్ రిజనరేట్ చేసి PPF అప్లై చేస్తే సరిపోతుందని చెప్పాను. ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాము, ఇన్ని కేసెస్ ఎందుకు చెప్తున్నాము అంటే PPFలో మనకుండే ప్రొటెక్షన్ అనేది 100% స్క్రాచ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో వెహికల్ లవర్స్ మీరైతే ఖచ్చితంగా PPFకి వెళ్ళాలి. సో ఇంకోటి ఈ సినారియోస్ అయితే, ఈ లెఫ్ట్ సైడ్ సినారియో అయితే 100% మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే నాకు డే టు డే లైఫ్లో ఏం జరుగుతుందంటే ఇంత బడ్జెట్ ఎందుకు మనం స్పెండ్ చేయాలి ఒక వెహికల్ పైన అంటే 100% స్క్రాచెస్ పడదు అంటే 100% స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేదు ఓన్లీ షైనింగ్ ఒకటే సరిపోతుంది మనకి, స్క్రాచెస్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము, మేము సేఫ్గా చూసుకుంటాం వెహికల్ అంటే 100% సెరామిక్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, గ్లాసీ కూడా బాగుంటుంది, మనం మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది కాబట్టి సెరామిక్ సజెస్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ Scorpio-N. దీనికి ఉన్న సినారియోస్, దీనికి ఉన్న స్టోరీస్ అంతా మాట. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Karthikeya Automotives. We'll be back soon.